ఓ చిరుగాలిలా ప్రారంభమైన డ్రగ్స్ కేసు విచారణ చివరకు ఫెనుతుపానుగా మారుతుందని సంకేతాలు కనపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 12 మంది ప్రముఖ సెలబ్రిటీలకు నోటీసులు వెళ్లడం, విచారణ జరుగుతుండడం బహిరంగమే. ఓ పక్కన ఈ విచారణ ఇలా కొనసాగుతుండగా దీనికి భయపడో లేక ఇంకేదైనా కారణాలో గాని హీరోయిన్ చార్మి హైకోర్టును ఆశ్రయించి కలకలం రేపింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ వరుస సంఘటనలు ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో మరో ఉదంతం చోటు చేసుకుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్కు మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి రోనీని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రోనీ ఇంట్లో గంజాయి స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు వెనువెంటనే అరెస్ట్ చేశారు. గతంలో లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నాలకు కూడా మేనేజర్గా బాధ్యతలు నిర్వహించిన ట్రాక్ రికార్డ్ రోనీ ఫ్లాష్ బ్యాక్లో ఉంది. చాలా రోజులుగా డ్రగ్స్ వాడుతున్నాడని పోలీసులు ధృవీకరించుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా ఇంట్లోనే గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజా పరిణామాలతో డ్రగ్స్ కేసును పోలీసులు అంతేలిగ్గా తీసుకున్నట్లు కనబడటం లేదు. అయితే దీని వెనుక ఇంకా పెద్ద జాబితా ఉందన్న మీడియా వర్గాల కథనాలతో మున్ముందు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదిలా ఉంటే పోలీసుల ప్రతాపం చిన్న చిన్న వాళ్ల మీదే గాని బిగ్ షాట్స్ జోలికి వెళ్లరని, నిజంగా ఈ కేసులో అంత చిత్తశుద్ధే ఉంటే విచారణ విషయాలను ఎందుకు అధికారికం చేయడం లేదని వర్మలాంటి వాళ్ల ప్రశ్నలకు బలం చేకూరుతుంది. మొత్తానికి డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీతో పెనవేసుకుని పోయినట్లుగా ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.